6 గ్యారంటీలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గృహజ్యోతి 500కే గ్యాస్ సిలిండర్ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించనున్నారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు. కొండలు, ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? 2 పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్, అదేవిధంగా ఏదైతే ఉచిత ప్రయాణానికి సంబంధించి 2 పథకాలను ఇప్పటికే అమలు చేసింది. కాబట్టి ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం, ఇప్పుడు మరో 2 పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంట్లో ప్రధానంగా గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలను ఈ వారంలోపే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపైన సబ్ కమిటీతో చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఇప్పటివరకే ప్రజాపాలనలో భాగంగా 1,09,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చి చేరాయి. దీంట్లో 6 గ్యారెంటీల్లో, అంటే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తు స్వీకరించారు. ఈ 5 గ్యారెంటీల్లో ఈ గృహజ్యోతి, అదేవిధంగా వీటికి 500 గ్యాస్ సిలిండర్కి వచ్చిన దరఖాస్తు ఫాములు కూడా ఇప్పటికే లెక్క తేలిన నేపథ్యంలో వీటన్నింటిపై సమీక్షించిన తర్వాత పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు సబ్ కమిటీతో చర్చించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 1,09,00,000 దరఖాస్తు ఫాములు 5 గ్యారెంటీలకు వస్తే దీంట్లో ఫ్రీ కరెంటుకు సంబంధించి 200 గృహజ్యోతి పథకానికి సంబంధించి 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా 500కే వంట గ్యాస్ సంబంధించి 92 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఈ వారం లోపలనే అమలు చేయాలన్నదైతే ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. నిన్న కొడంగల్ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రకటన చేశారు. కాబట్టి త్వరలోనే ఈ 1-2 రోజుల్లోనే ఈ అమలుకు శ్రీకారం చుట్టుతున్న నేపథ్యంలో ఈరోజు కీలకమైన సమావేశం అనుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రెండో సమీక్షకు సంబంధించి తాగునీటికి సంబంధించిన మిషన్ భగీరథ పైన రివ్యూ చేయబోతున్నారు. ఇప్పటికే ఎండలు ముదురుతున్న పరిస్థితి ఉంది. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కూడా తలెత్తిన నేపథ్యంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్న దానిపైన కూడా అధికారులతో ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అవసరం అనుకుంటే కృష్ణాలో పైనుంచి కర్ణాటక నుంచి ఒక 10 టీఎంసీల వాటర్ను తీసుకునే అవకాశం కూడా ఉంది. దానిపై ఇప్పటి అవసరం అనుకుంటే ప్రభుత్వం నేరుగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి మినిమం 10 టీఎంసీల వాటర్ను తాగునీటి అవసరాల కోసం తీసుకునేందుకు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రధానమైన ఈ 2 సమీక్షలు అనుకోవచ్చు. ఈ తాగునీటికి సంబంధించిన అంశాన్ని చర్చిస్తూనే ముఖ్యంగా ఈ అంశంలో ఈ సమీక్షలో ప్రధానంగా మిషన్ భగీరథ సంబంధించిన పనుల వ్యవహారం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మిషన్ భగీరథలో గత ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ పేరు మీద భారీగా ఖర్చు చేసింది. కాబట్టి దీంట్లో జరిగిన అవకతవకలు ఈ అన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. హరీష, కొండల్, ఈ రోజు జరగబోయే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అలాగే ఏదైతే 2 పథకాలు ఉన్నాయో దానికి చాలా మంది అప్లై చేసుకుని ఉన్నారు, దాని స్క్రూటినీ అన్నది ఇంకా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టేనా? దాదాపు ప్రజాపాలనలో దాదాపు 1,09,00,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే దీంట్లో 5 పథకాలకు సంబంధించి వీటన్నిటిపైన ఈరోజు చర్చ జరిగి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.